హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను క్విల్లింగ్ ఫ్లవర్స్ కోసం క్విల్లింగ్ స్ట్రిప్స్‌ని కలర్ పేపర్‌తో మనకి కావాల్సిన సైజు ఇంటి దగ్గరే మనం ఎలా కట్ చేసుకోవచ్చు ఈజీగా అని నేను మీకు చెప్తాను అని చెప్పి ముందు వీడియోలో చెప్పాను కదా! అది ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాననమాట. దానికోసం నేను పాకెట్ సైజు చాకుని తీసుకున్నాను. అలాగే ఒక స్కేలు, ఒక కలర్ పేపరు. ఈ స్కేల్ మీద మనం 1 ఎంత సైజ్ వస్తుందనేది మనం పేపర్ మీద ముందుగానే మనము ఆ సైజు చూసుకోవాలనమాట ఇక్కడ పెట్టుకొని. ఇంకోండి స్కేల్ మీద 1 సెంటీమీటర్ ఉంటుంది కదా! 0-3 వరకు 3 5 మధ్యలో పెద్ద గీత వరకు 5 అయితే ఇప్పుడు నేను ఎక్కువగా వాడేది 3 5 అనమాట. ఈరోజు 3 5 స్ట్రిప్స్ ఎలా కట్ చేస్తారో ఈజీగా ఎలా కట్ చేసుకోవచ్చో మన ఇంటి దగ్గరే నేను మీకు చూపిస్తాననమాట. మన స్కేల్‌ని పేపర్ మీద పెట్టి ఆ సైజు ముందు మనం పెట్టుకున్నాం కదా! పెట్టి మనం కట్ చేసుకోవాలనమాట. కొంతమంది పేపర్ మీద లైన్స్ 3 ఎంతొస్తదో లైన్స్ పెన్సిల్‌తో లైన్ గీసుకొని కట్ చేస్తారు. అలా కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, ఆ స్ట్రిప్స్ మీద పెన్సిల్ లైన్స్ అనేవి ఉండిపోతాయనమాట. సో, మనం కొంచెం స్మార్ట్‌గా ఆలోచించి ఆహ్, ఈ పేపర్ మీద ఎంత సైజ్ వస్తుందనేది మనము ప్రతిసారి కొంచెం మనం అడ్జస్ట్ చేసుకొని, మనం కట్ చేసుకుంటే ఈజీగా కట్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను 3 ఎంత వస్తుందనేది నేను మీకు చూపించాను కదా! 3 స్ట్రిప్స్ స్కేల్‌ని ఇలా పేపర్ మీద పెట్టి టైట్‌గా పట్టుకోవాలి. లూజ్ అనేది రాకూడదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెట్టుకొని చాకుతో ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే వాటంతట అవే వస్తాయి. మనం తీయనవసరం లేదు. ఇక్కడ టైట్‌గా లేదనమాట. సో, అలా వస్తాయనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లూజ్ అనేది రాకూడదు. లూజ్ వచ్చిందనుకోండి ఇక్కడ పేపర్ ఇలాగ కట్ చేసేటప్పుడే పేపర్ కూడా వచ్చేస్తది. లూజ్ అయిపోద్ది. అదిగోండి. చాలా ఈజీగా మనం ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కట్ చేస్తుంది 3 కదా! నెక్స్ట్ 5 కూడా నేను మీకు చూపిస్తాను. నేను ఆన్‌లైన్‌లో పెట్టాననమాట ఇంతకుముందు ఆ స్ట్రిప్స్. ఆన్‌లైన్‌లో పెడితే అక్కడ ఒక కలర్ ఉన్నాయి. అవి వచ్చేసరికి ఇంకో కలర్ ఉన్నాయి. సో, అందుకనే చెప్పి నేనేం చేశానంటే, మనకు అనుకున్న కలరు రాదు. అనుకున్న సైజు కూడా కుదరదు మనకు కావాల్సినప్పుడు. అందుకే నా దగ్గర చాలా కలర్ పేపర్స్ ఉన్నాయి. కలర్ పేపర్స్‌తో నేనే ఇలా చేసుకున్నాను. ఇంటి దగ్గర చేయటం స్టార్ట్ చేశాననమాట. అప్పటి నుంచి నేను ఇంటి దగ్గరే చేసుకుంటున్నాను. మనకి మనం ఏదైనా డిజైన్ చెయ్యాలనుకున్నామనుకోండి, కలరు ఉండాలి, అలాగే సైజు కూడా ఉండాలి. సో, మనకు అనుకున్న టైంకి అవి కుదరవు. సో, మనం ఎందుకులే డబ్బులు పెట్టి కొనుక్కోవటం ఇంకా. మనమే చేసుకుంటే మనకి కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. కొంచెం మైండ్ షార్ప్ కూడా అవుతుంది. మనకి కాన్సంట్రేషన్ అనేది పెరుగుతుంది. సో, అందుకే నేను ఇలా స్టార్ట్ చేశాననమాట. నేను ఈ క్విల్లింగ్ స్ట్రిప్స్‌తో నేనొక డిజైన్ చేయబోతున్నాననమాట. ఒక ఫ్లవర్ వాస్ కోసం. అందుకే నేను ఈ స్ట్రిప్స్ కట్ చేస్తున్నాననమాట. సో, ఎలాగో కట్ చేయాలి కదా! సో, వీడియో తీస్తే కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో తీస్తే బావుంటదని చెప్పి నేను అది వీడియో తీశాననమాట. నెక్స్ట్ 5 ఎలా కట్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు 5 అంటే ఇక్కడ పెద్ద గీత ఉంది కదా! 4 తర్వాత 5 వరకు. సో, అది మనం అడ్జస్ట్ చేసుకొని ఇక్కడి వరకొచ్చింది. అంటే ఇప్పుడిది ఈ 3 కంటే కొంచెం ఎక్కువే గదా ఉంటది. సో, ఇలా పెట్టుకొని స్కేలు పేపర్ మీద పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఎలా తెలుస్తుంది అనని మళ్ళీ ఒకవేళ అనుకోవచ్చేమో మనం చెప్పాను కదా! కొంచెం మనం స్మార్ట్‌గా థింక్ చేస్తే కొంచెం మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనం ఐడెంటిఫై చేయొచ్చు కూడా. మనం కూడా ఫ్లవర్సు డిజైను చేస్తా ఉంటే కొంచెం మనకు అలవాటయిపోద్ది. 5 సైజ్ ఎంతుంటది? 3 సైజ్ ఎంతుంటది? అని చెప్పి మనకి చేస్తా అలవాటయిపోద్ది. కొంచెం స్టార్టింగ్ మనం కొంచెం ఇంట్రెస్ట్ పెడితే చాలు. ఇప్పుడు ఇగోండి అంటే నేను ఎక్కువ చూపించను.
కొంచెం స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి ఉంటారు కదా! సో, వాళ్ళకి ఈజీగా తెలియటం కోసం అని చెప్పి నేను చేస్తున్నాననమాట. సో, ఇలా మనం కట్ చేసుకోవచ్చు. ఒకేసారి మనకు కావాల్సిన కలర్స్ కట్ చేసి పెట్టుకుంటే మనకు ఏదైనా మనం డిజైన్ చేయాలనుకున్నప్పుడు మనం రెడీగా పెట్టుకుంటే ఈజీగా ఉంటది చేయటానికి. లేకపోతే దానికోసమే టైం అనేది ఎక్కువైపోతుందనమాట. ఇగోండి స్కేలు సరిగ్గా లేదు. సరిగ్గా లేకపోవటం వల్ల ఇదిగోండి బక్క లైను ఇలా వచ్చేసింది. సో, మనము పెట్టేటప్పుడే కరెక్ట్‌గా పెట్టి టైట్‌గా పట్టుకుంటే అవి ఒకేసారి ఒక్క కట్‌తోనే అయిపోతాయి. 3 స్ట్రిప్స్, 5 స్ట్రిప్స్. చూసారు కదా! ఇవి ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. ఇది యూజ్‌ఫుల్‌గా ఉందా? లేదా? నాకు కామెంట్ చేయండి. నచ్చినట్లయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.